తెలంగాణ ముద్దుబిడ్డ బయ్యా సన్నీ యాదవ్, నీకు నాకు లొల్లొద్దు, ఇక్కడతో బంద్ చేయి ముచ్చట. మాకు నమ్మకం లేదు దొరా. ఆ బెట్టింగ్ యాప్లు ఆల్రెడీ బంద్ చేయి ఫస్ట్. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఆ తర్వాత రోజు 500 ఇస్తున్నావు టెలిగ్రామ్ గ్రూప్ లో ఆ కుర్రోళ్ళకి, అది బంద్. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు దగ్గర బెటర్ కదరా. ట్రావెలింగ్ తక్కువ, వ్యాపారం ఎక్కువ. అవులగా ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ట్రావెలింగ్ తక్కువ, వ్యాపారం ఎక్కువ. అవులగా ఆ తర్వాత ఐఫోన్లు ఇస్తున్నావు, అది బంద్ చేయి. తర్వాత బళ్ళు ఫ్రీగా ఇస్తున్నావు, అవన్నీ బంద్ చేయి. మోసం చేస్తున్నాడు బాగుపడరా. మనం చేసేది గుళ్ళో పూజ మరి. ఇగో మళ్ళీ చెప్తున్నా, నా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్లు అందరూ పెద్దోళ్ళు, వాళ్ళు ఎలా పోయినా అనవసరం. డౌట్లు తొక్కలాగా. కానీ నీ దగ్గర ఉన్న 40 లక్షల మంది పోరలు ఉన్నారు 10th క్లాస్ అంటే. పూజా మోహనాయాల అసలు మీ అమ్మమ్మ వాళ్ళు సస్తుపోతుంటే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, ఇదిగో మళ్ళీ ఇంకోసారి బెట్టింగ్ యాప్లు చేసినావా, తమాషాలు చేస్తున్నావా? తల్వారు లేకుండా తలకాయ తీసి వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం. వాళ్ళు సస్తుండ్రా ఎదవనా కూడా. కానీ నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఇంకోసారి బెట్టింగ్ యాప్లు చేసినావంటే నీ దుకాణంలో ఒక్క ల్యాప్టాప్ ఉండదు, మొత్తం మాయమైపోతాయి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. చిన్నపిల్లలు వస్తున్నారా నీ అయ్యా, నువ్వేం మనిషివరా, బంద్ చేయకపోతే చంపుతా నా కొడక. వీళ్ళు ఎవరు చేయమన్నారండి, దేనికోసం చేస్తున్నారు చెప్పండి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు. బంద్ చేయి, తర్వాత బళ్ళు ఫ్రీగా ఇస్తున్నావు, అవన్నీ బంద్ చేయి. ఆ బంద్ చేసి ఆ డబ్బులతో తిరుగు. నీకు ఎక్స్ట్రాలు బాగా ఎక్కువేనిరా చెప్తా. రోజైతే మాత్రం నా పీతి గుద్దేశన గురి ఎవడివ్వమన్నాడు రా నిన్ను గివ్ వేసు అని చెప్పేసి అంటాడు. నువ్వెవరు నాకు చెప్పడానికి? నా ఛానల్ నా ఇష్టం. నాకు పిచ్చ కోపం వచ్చింది, నేను ఫుల్ ఫ్రస్ట్రేట్ అయినా. నన్ను ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు లంజోడ 20 సార్లు 30 సార్లు అన్నాడు. గ్యాప్ ఇచ్చినందుకే నేను ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావేంట్రా? వీళ్ళమ్మని తిడితేనే ఈయనకి ఇప్పుడు నొప్పి వస్తుంది. అంటే మన అమ్మలు ఎవరు? నరుకుతా, నువ్వు ఏం అడగబోతున్నావో తెలుసు. ఇప్పుడు నేను కూడా అంట, వాళ్ళందరితో నువ్వు పెళ్లి చేసుకున్నావు, వాళ్ళందరితో సంసారం చేసినావు అంట, నువ్వు ఒప్పుకుంటావు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అంటే ఏమనంటే పర్సనల్స్ విషయానికి వస్తాడు. ఇక ఉమా తెలుగు ట్రావెలర్కి కళ్ళ కింద మచ్చలు ఉన్నాయని. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఉప్మా. ఏమనంటే పర్సనల్స్ విషయానికి వస్తాడు. ఇక ఉమా తెలుగు ట్రావెలర్కి కళ్ళ కింద మచ్చలు ఉన్నాయని. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఉప్మా. ఒకళ్ళ మీద పడి నువ్వు ఎప్పుడు ఏడవకు, నీ వీడియోస్ నువ్వు చేసుకో. ఒకళ్ళని ఎప్పుడు ముంచాలి. అరే విత్తనమ్ము చిన్నదంట, మర్రి చెట్టు పెద్దదంట, మూసుకొని ఉండమంట. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.